నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ సంఘం నేతలు నీల వెంకటేష్, జిల్లపల్లి అంజీ నేతృత్వంలో లిబర్టీ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ చైర్మన్ ఎంపీ ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ బీసీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని అసెంబ్లీ, కేబినెట్ సమావేశాల్లో నమ్మించి గొంతు కోశారని మండిపడ్డారు. 42% నుంచి బీసీ రిజర్వేషన్లను 17% వరకు తగ్గించారని విమర్శించారు. బీసీలకు చట్టబద్ధంగా రిజర్వేషన్లు ఇచ్చేంత వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వము డెలిబరేట్ గా, ఉద్దేశపూర్వకంగా, కుట్రపూరితంగా, లోకాబాదిగా 43% రిజర్వేషన్లు ఇస్తామని 2 సంవత్సరాల నుంచి ఊరించి ఒక్కడేసారి 42 నుంచి 22కు తగ్గించి, ఆ 22 కూడా అమలు చేయకుండా 17% తగ్గించి బీసీలకు డోకా చేశారు, మోసం చేశారు, నిలువున గొంతు కోశారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకే 42% రిజర్వేషన్లతోటి, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లతోటి ఎన్నికలు జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తున్నారు. మేమన్నది ఆ ముచ్చట, 1 సంవత్సరం నుంచి మీరు అసెంబ్లీలో తీర్మానం చేశారు, మంత్రివర్గంలో 3 సార్లు తీర్మానం చేశారు, ఆర్డినెన్స్ తీశారు, జీవో తీశారు, అనేక రకాలుగా బీసీలకు కల్పించి, ఆశలు కల్పించి ఒకటేసారి మొదలేమో 42% తోటి జీవో నెంబర్ 9 విడుదల చేశారు. మళ్ళా దాన్ని తగ్గిస్తూ 22కు తగ్గిస్తూ మళ్ళా 46 జీవో తెచ్చారు. అమలు చేసేటప్పుడు 17%. చాలా జిల్లా 30 మండలాలలో ఒక్కరికి కూడా బీసీలకు రాలేదు సర్పంచులు. అదేవిధంగా ఒక జిల్లాలో ఆదిలాబాద్ లో 10% మంది, 22 కూడా కాదు, 10% సర్పంచులు రిజర్వ్ చేశారు. ఇక ఖమ్మంలో 9%, భద్రాచలంలో 0%, ఒక్క సర్పంచ్ కూడా బీసీలకు ఇవ్వలేదు. ఈ విధంగా బీసీలకు అడుగడుగున గొంతులు వచ్చారు, అన్యాయం చేశారు. దీని మీద రాష్ట్రంలోని బీసీలంతా రైలిపోతున్నారు. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ డెలిబరేట్ గా, దశల వారీగా కుట్రపూరితంగా వస్తుంది. అసెంబ్లీలో తీర్మానం చేశారు, అఖిలపక్షాన్ని తీసుకుపోయి ప్రధానమంత్రిని కలిసిరారు. అదేవిధంగా పార్లమెంటులో, లోక్సభలో ఈ కాంగ్రెస్ కూటమికి 236 మంది ఎంపీలు ఉన్నారు. ఒక్క రోజన్నా పార్లమెంట్ లో బైకాట్ చేశారా, అడిగారా అని నేను అడుగుతున్నాను. బీహార్ లో ఓట్ చేయరని పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ 1 నెల రోజులు బైకాట్ చేసి బహిష్కరించారు పార్లమెంట్. ఒక్కరోజు పార్లమెంట్ నడవనీయలేదు. కానీ బీసీల గురించి 1 గంట, 1 రోజు కూడా చర్చకు పార్లమెంట్ లో పెట్టలేదు. దీన్ని బట్టి చూస్తే మీరు బీసీ వ్యతిరేక వైఖరి అడుగడుగున ఉండండి. అదే కాదు, ఇంకా అనేక సందర్భాలలో కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా దోగాబాద్ పనులు చేస్తుంది. జనాభా లెక్కల్లో అవకతవకలకు ఏర్పడ్డారు. రిజర్వేషన్ల జీవోలో ఒకవైపు హైకోర్టులో కేసు ఉంది. హైకోర్టులో కేసు ఉండగా ఆ జీవోని హైకోర్టు కొట్టేయలేదు. జీవో నెంబరు 9 ఉండగా హైకోర్టులో కేసు నడుస్తుండగా మీరు ఇంకొక జీవో ఎట్లా తీస్తారు, ఎన్నికలకు ఎట్లా పోతారు? హైకోర్టులో కొట్టేస్తే ఎన్నికలకు, సుప్రీంకోర్టులో కొట్టేస్తే ఎన్నికలకు, హైకోర్టులో కేసు విచారణ ఉండగా ఏ విధంగా ఎన్నికలకు కొడతారు? ఇది చాలా అర్ధాంతరంగా అన్యాయం చేయడము. బీసీల అమాయకులు ఏం చేసి నడుస్తుంది మోసం అని చెప్పి దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. అందుకే ఎట్టి పరిస్థితిలో సహించేది లేదు. 42% ఇవ్వకపోతే కాంగ్రెస్ కు ఇవే చివరి ఎన్నికలని చెప్పి హెచ్చరిస్తున్నారు.